అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ధన్యవాదములు. మొన్న కావలి పాతూరులో రోడ్ షోలో నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి మాటలు అందరూ విన్నారు. అయ్యా కృష్ణారెడ్డి, మీరు 2004 నుంచి 2019 వరకు 14 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దు, వైసీపీ వాళ్ళని ప్రోత్సహించండి, వైసీపీని గెలిపియండి అని చెప్పి మీ నినాదమే ఈరోజు మాకు దారి తీసింది. మిమ్మల్ని చూసే మేము వచ్చింది ఈరోజు ఈ దారిలోకి. పాతూరు గడ్డ మీద మీరు ఒక మాట అన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని. కోడి కత్తి ఏ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదేవిధంగా మీరే మీ మనుషుల చేత గీయించుకొని, మీరే మీ మనుషుల చేత కొట్టించుకొని మా మీద కేసులు పెట్టడానికి అని చెప్పాను. అసలు ఆ థాట్ మీకు ఎందుకు వచ్చిందయ్యా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే కదా మీరు ఆ మాట అంటుంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 2014లో ఎమ్మెల్యే అయినా అట్లాంటి ఆలోచనలు రాలేదు, 2019లో ఎమ్మెల్యే అయినా అట్లాంటి ఆలోచనలు రాలేదు, 2024లో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలికి వస్తున్నాడని నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు పాతూరు గడ్డ మీద మాట్లాడితే ఎవరు కూడా అది వినేది సహించేది లేదు. మీరు నిన్నగాక మొన్నొచ్చారు పార్టీలోకి. పార్టీ వైసీపీ పుట్టిన కానించి ఉన్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఆయనకి ఇలాంటి దొంగచాట్ల అలవాట్లు ఇట్లాంటివి ఎప్పుడు కూడా లేవు. మీరు మానుకోవాలా. ఎందుకంటే మీరు నూతనంగా వచ్చినప్పుడు నూతనంగానే మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. కానీ మీకన్నా సీనియర్ని 10 సంవత్సరాలు మీకన్నా ముందు ఎమ్మెల్యేని మీరు ప్రతాప్ గారు అని అన్నాంలే. ప్రతాప్ చూద్దాం నీ అంతో నా అంతో. ప్రతాప్ అన్న ప్రతాపం కానీ చూపిస్తే అసలు నువ్వు ఉండవు కృష్ణారెడ్డి. అన్న సామాన్యుడు కాబట్టి అన్న ఎలాంటి లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ 10 సంవత్సరాల్లో కావలి నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు. నువ్వు అట్లాంటివన్నీ రెచ్చగొట్టి దయచేసి కావలి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టివాకని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వతంత్రంగా అన్నకాడికి వచ్చి అన్ని పనులు చేయించుకుంటా ఉన్నారు. నీ కాడికి ఎవరు వస్తున్నారు ఒకసారి ఆలోచించుకో కృష్ణారెడ్డి. నువ్వంటే ఏందో కావలి ప్రజానీకానికి తెలుసు. నీకు ధనం తప్పితే జనం బల్లేదు. నీకు దానికే వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి. నీ సంగతి నాకు తెలుసు. 1982 నుంచి నీకు నేను స్నేహితుణ్ణి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. మొన్ననే చెప్పా, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని వస్తూ ఉంటాయి. దయచేసి విమర్శలు మాని అభివృద్ధికి తోడ్పడు. నమ్ముకున్న వారికి వెన్నంటే ఉండు. ప్రతాపన్ ఎట్టున్నాడు రా చూద్దాం రా. ఏ వార్డు పోయినా కూడా ప్రతాపన్ని పిలుస్తున్నారంటే ఆ గౌరవం ఉన్నాడు ప్రతాపనకి. మరి నీ దగ్గర గౌరవం ఉందా? నీ దగ్గర వచ్చే కార్యకర్తలకు విలువ ఇస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు కృష్ణారెడ్డి, నువ్వు చెప్పడం కాదు మాటలు, నువ్వు మాట్లాడి ఆఖరి కోతలు కృష్ణుడు అయిపోతావు. నువ్వు మాను, ఇకనైనా మాని విమర్శించడం మానుకో. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే అతనికి శ్రీరామ రక్షగా ఉండి అతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపిస్తుంది. అదేవిధంగా మూడోసారి ఎమ్మెల్యేగా మన ప్రతాపన్న హ్యాట్రిక్ కొట్టి ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏందో మళ్ళీ చూపిస్తాడు. ఇన్నేళ్ల పరిపాలనలో మీరు చూసే ఉంటారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ఎక్కడైనా పెట్టున్నారా? 3 రోజుల ముందు కావల్లో వైగుంఠపురంలో ఒకటి పెట్టి ఉన్నారు, పుల్లార్ నగర్లో ఒకటి పెట్టున్నారు, వెంగళరావు నగర్లో ఒకటి పెట్టున్నారు. ప్రజలకి చేరువలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి మీ ఆలోచనలు రాలేదా మీకు? చెప్పండి. మీరు ఈరోజు నిర్భయంగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అది. దయచేసి విమర్శలు మానుకోమని మీకు చెప్తున్నాం కృష్ణారెడ్డి గారు. ఆయన ఇస్తున్న వాల్యూ చూస్తున్నాం, ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్న గౌరవం చూస్తున్నాం. ఈ 10 రోజుల్లోనే మేము చాలా తెలుసుకున్నాం. అహంకారానికి సంస్కారానికి ఎంత వ్యత్యాసం ఉందో
మేము కళ్ళతో చూస్తున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఒక అహంకారం దగ్గర పనిచేసేదానికి, చేతులు కట్టుకొని ఆడ నిలబడేదానికి, మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న స్థితిని అక్కడ చూసాం. ఇక్కడ ఆయన డైనింగ్ టేబుల్ మీద కావలి ఎమ్మెల్యే గారైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డైనింగ్ టేబుల్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూర్చొని ఆయనతో కూర్చొని మిలిసి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు కావలి అభివృద్ధి ఏం చేయలేదని మేము చూసిన పరిస్థితి కనపడింది. మా ఆలోచన ధోరణి కూడా అట్నే ఉండింది. అయితే ఈరోజు కావాలని తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చినటువంటి మమ్మల్ని ఎమ్మెల్యే గారు మీ అందరి సమక్షంలో కావలి అభివృద్ధి ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కావలి టౌన్లో ఏం జరగలేదు, తుమ్మలపేట బ్రిడ్జి రోడ్డు ఏం జరగట్లేదు, కలుగొలమ్మ బ్రిడ్జి జరగట్లేదని మాట్లాడే మా పార్టీ సభ్యులకు, పార్టీ లీడర్లకు, పార్టీ నాయకుడికి చెప్తా ఉన్నాం, ఒక్కసారి మీరు మాతో రండి, మీరు టైం చెప్పండి, లేకపోతే మేము టైం చెప్తాం. ఆ టైంకి మిమ్మల్ని తీసుకొని కావలిలో ఏ విధమైన అభివృద్ధి కావలి ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ చేశారో చూపిస్తాం. ఒక్కసారి రండి. జగనన్న లేఅవుట్, కళ్ళు చెదిరిపోయే లేఅవుట్ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇది అవునా కాదా అని తెలుగుదేశం పార్టీ లీడర్లు నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా అన్నపూర్ణ శ్రీను చెప్పినట్టు అర్బన్ హెల్త్ సెంటర్స్ కావలి పట్టణంలో 4 మూలలుంటే ఆ 4 మూలల్లో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనత కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కావలి ప్రజలందరూ ఒక్కసారి మీరందరూ మీ దగ్గరున్న వెహికల్స్ వేసుకోను, లేకపోతే ఏదో ఒక విధంగా మా సొంత గడ్డైన జువ్వలదిన్నెకి పోయిరండి. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇంతవరకు కావలి చరిత్రలో ఎవరైనా చేశారని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అక్కడున్న మత్స్యకారులు, అక్కడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు, అక్కడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు ఆయన పోతే ఈరోజు ఒక దేవుడిలాగా చూసుకుంటున్నారు. ఒక దేవుడు వస్తే ఏ విధంగా పలకరిస్తారో ఆ విధంగా ఆయన పలకరిస్తున్నారు. చూసి ఆశ్చర్యపోయాం, కావలి ఇంత అభివృద్ధి జరిగిందా అని. అక్కడి నుంచి మళ్ళీ వస్తూ వస్తూ ఒక తారు రోడ్డు చూసాం, 10 కిలోమీటర్ల తారు రోడ్డు. ఆశ్చర్యపోయాం. కావల్లో మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రోడ్డు వేసుకోకుండా ఏడెంత ఖర్చు పెట్టాడు అడిగితే ఆ గ్రామ ప్రజలు, పాదచారులు అడిగాం, 2 వీలర్లు వచ్చేవాళ్ళు అడిగాం, ఆటోలు వచ్చేవాళ్ళు అడిగాం. వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మా కావలి దేవుడయ్యా, మాకు రోడ్డు వేసాడయ్యా, బ్రహ్మాండంగా వేసాడయ్యా, అంతకుముందు ఈ రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదయ్యా అని చెప్పారు. 10 కిలోమీటర్ల రోడ్డు. అదే రోడ్డు కావలి అభివృద్ధి ఏమి జరగలేదని మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. కావలి అభివృద్ధి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో జరిగిందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే అయ్యా కావ్య కృష్ణారెడ్డి గారు, మా మిత్రుడు గారు, మీకు ఒక మాట చెప్తా ఉన్నాం. దయచేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడొద్దు. సౌమ్యంగా రాజకీయం చేసుకో, ప్రజల హక్కులు చేసుకో, మా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల దగ్గర తీసుకో. అంతేగాని నీ డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు, నీ ఇంట్లోకి రావాలంటే భయం. కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లోకి డైరెక్ట్గా పోతా ఉన్నాం, డైరెక్ట్గా ఆయనతో కలుస్తూ ఉన్నాం, ఆయన బెడ్రూమ్లో ఉన్నా కూడా రమ్మని పిలుస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉందా? ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా ప్రజలతో మేమేకం అవ్వండి. పేద ప్రజల కోసం, దళిత వర్గాల కోసం పనిచేసే పరిస్థితి తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా నీ అహంకారపూరితమైన మాటలు కానీ నువ్వు మానుకోకపోతే రాబోయే రోజుల్లో కావలి ప్రజలు నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పబోతున్నారని తెలియజేస్తా ఉన్నా. నీకు లాస్ట్లో ఒక సూచన చేస్తా ఉన్నా, అయ్యా మిత్రుడు కావ్య కృష్ణారెడ్డి గారు, దయచేసి నీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా నువ్వు మర్యాద ఇవ్వాల్సిందిగా నీకు మనవి చేస్తా ఉన్నా. అయ్యా కావ్య కృష్ణారెడ్డి గారు, మీరు మహా తెలివిగల్లోళ్ళు అనుకున్నాం. పీజీ చేశారు, ఒక లెక్చరర్గా పనిచేశారు, కానీ నీకు ఇక్కడ ఏం పని చేయట్లా. ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న పాతూరు, ప్రశాంతమైనటువంటి విలేజ్, అది సపరేటు. అక్కడ రెడ్డీసు, యాదవాసు,
ఎక్కువగా బీసీలు, ఒక బ్రాహ్మిన్స్ కుటుంబాలు జీవిస్తున్న ప్రశాంతమైన ఏరియాకి కావాలని నుంచి నువ్వు జనాలందరినీ తీసుకుపోయి ఆ పాత్రలో నిలబడి నువ్వు తొడగొట్టుకున్నావో మీసాలు మెలేసావో అది నీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నావు. పాతూరు ప్రజలందరూ ఒక్కసారి కన్నెర చేసి ఉంటే ఆ రోజు ఏం జరిగి ఉండేదో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా మారండి నాయన, మారండి నాయన, మారండి నాయన. కావ్య కృష్ణారెడ్డి గారు ఇప్పటికైనా మారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర తీసుకొని కావలి అభివృద్ధి కోసం, కావల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే దానికోసం నీ యొక్క ఆలోచన విధానాన్ని వారి వైపు పయనింపజేయమని కోరుకుంటూ మీకు మరొక్కసారి మా శివాజీ, మా దళిత నాయకుడు, మా మాలమహల్ రాష్ట్ర అధ్యక్షుడు నీకు డైరెక్ట్గా చెప్పాడు, ఇంకొకసారి కానీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీని వీడి మేము 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మా జీవితాన్ని అర్పితం చేశాం. ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులేంటి అన్ని కళ్ళతో చూసాం మేము. ఈ 10 రోజుల్లో కూడా కావలి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు చేసిన పనులు చూస్తూ ఉన్నాం.